హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్, మనకి కరెంట్ ఆఫీస్లో పనిచేయడానికి సంబంధించి మనకి 135 వేకెన్స్తో మనకి ఒక నోటిఫికేషన్ అయితే విడుదల కావడం జరిగింది. మీరు 10+2 క్వాలిఫికేషన్ కలిగి ఉన్న ఏపీ తెలంగాణ వారు మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే ఈ యొక్క జాబ్కి సంబంధించి అప్లికేషన్ తీసుకోవచ్చండి. ఫ్రెండ్స్, మీరు ఈ యొక్క జాబ్లో చేరగానే మీకు 18,000కి పైగా సాలరీ అయితే వస్తుంది. ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. మీరు వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూసే ప్రయత్నం చేయండి. ఫ్రెండ్స్, ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడే ఒక చిన్న లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్, మీరు వీడియోని చూస్తున్నారు కానీ వీడియోని లైక్ చేయడం, మీరు లైక్ చేయడం ద్వారా మాకు ఎంతో మోటివేషన్గా ఎంకరేజింగ్గా ఉంటుంది. ఫ్రెండ్స్, వీడియోని కొత్తగా చూస్తున్న వారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, మనకి ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి ఎన్టీపీసీ అనే సంస్థ నుంచి అధికారికంగా మనకి చాలా రకాల జాబ్స్కి సంబంధించి ఈ యొక్క నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందండి. ఫ్రెండ్స్, దీనికి ఆల్ ఇండియన్ సిటిజన్స్ అందరూ కూడా ఏపీ తెలంగాణ వారు మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే ఈ యొక్క ఎన్టీపీసీకి సంబంధించి నార్త్ ఈస్టర్న్ ఎలక్ట్రికల్ పవర్ అండ్ కార్పొరేషన్ లిమిటెడ్కి సంబంధించి అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇందులో మనకి 135 వేకెన్సీ అయితే రికమెండ్ చేస్తున్నారండి. ఫ్రెండ్స్, వేకెన్సీ డీటెయిల్ చూసుకుంటే కనుక మనకి ఇందులో చాలా రకాల పోస్టులు అయితే ఉన్నాయండి. ఇందులో బీటెక్ క్వాలిఫికేషన్తో గ్రాడ్యుయేషన్ అప్రెంటిస్షిప్ జాబ్స్ అయితే ఉన్నాయి చూడండి. ఫ్రెండ్స్, మీకు ఎవరైతే బీఏ కానీ బీటెక్ కానీ క్వాలిఫికేషన్ కలిగి ఉన్నట్లయితే ఈ యొక్క సంబంధిత విభాగంలో అప్లికేషన్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. ఇందులో మనకి 54 వేకెన్సీ ఉన్నాయండి. ఫ్రెండ్స్, సాలరీ వచ్చేసరికి ఫర్ మంత్ అయితే 18,000 వరకు సాలరీ అయితే రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, అలాగే మనకి ఈ యొక్క నోటిఫికేషన్లో భాగంగా టెక్నీషియన్ అప్రెంటిస్షిప్ జాబ్స్ కూడా ఉన్నాయండి. దీనికి సంబంధించి ఎవరైతే డిప్లొమా కోర్స్ చేశారో వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇందులో మనకి 34 వేకెన్సీ ఉన్నాయి. మీకు సాలరీ వచ్చేసి 15,000 వరకు సాలరీ అయితే ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి ఇక్కడ క్లియర్ ఇచ్చారు చూడండి. ఫ్రెండ్స్, అలాగే ఈ యొక్క గ్రాడ్యుయేషన్ విభాగంలో మీరు డిగ్రీ అనేది మీరు ఏ విభాగంలో అయినా సరే బీఏ కానీ బీఎస్సీ కానీ బీకామ్ కానీ క్వాలిఫికేషన్ కలిగి ఉన్నట్లయితే అప్లికేషన్ తీసుకోవచ్చు. ఫ్రెండ్స్, మీరు డిగ్రీలో ఏ కోర్స్ చేసినా కూడా అప్లికేషన్ పెట్టుకునే ఛాయిస్ అయితే వీళ్ళు కల్పిస్తున్నారండి. దీంట్లో మీకు 27 వేకెన్సీ ఉన్నాయండి. సాలరీ విషయానికి వచ్చినట్లయితే 15,000 వరకు సాలరీ అయితే ఫర్ మంత్ అయితే వాళ్ళు రావడం జరుగుతుందని చెప్తున్నారు. ఫ్రెండ్స్, మనకి ఇక్కడ ట్రేడ్స్ అప్రెంటిస్షిప్ జాబ్స్ కూడా ఉన్నాయండి. ఫ్రెండ్స్, ఎవరైతే 10+2 క్వాలిఫికేషన్ ఉన్నట్లయితే అప్లికేషన్ చేసుకోవచ్చు. అంటే మీరు 10th క్లాస్ క్వాలిఫికేషన్తో పాటు మీకు ఐటీఐ ఎవరైతే చేశారో వారు అప్లికేషన్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. మీకు ఇందులో 20 వేకెన్సీ ఇచ్చారు. అలాగే సాలరీ విషయానికి వచ్చినట్లయితే ఫర్ మంత్ వచ్చేసి 14,877 వరకు మీకు ఫర్ మంత్ అయితే సాలరీ అయితే వస్తుందన్నమాట. ఫ్రెండ్స్, మీరు క్వాలిఫికేషన్ అనేది మీరు ఎప్పటి వరకు పూర్తి చేసుకొని ఉండాలని చూసుకుంటే ఇక్కడ క్లియర్ ఇచ్చారు చూడండి. మార్చ్ 31, 2023 వరకు అయితే మీకు ఉండాలని చెప్తున్నారు. అలాగే మార్చ్ 31, 2023 వరకు ఈ యొక్క క్వాలిఫికేషన్ కూడా కలిగి ఉన్నట్లయితే అప్లికేషన్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. ఇదంతా కూడా మీరు గమనించండి. ఫ్రెండ్స్, మీకు ఏజ్ లిమిట్ ఎంత ఉండాలని చూసుకుంటే ఇక్కడ క్లియర్గా ఇచ్చారు చూడండి. December 1, 2024 నాటికి మీకు మినిమం ఏజ్ 18 సంవత్సరాలు అయితే ఉండాలని చెప్తున్నారు. మ్యాక్సిమం వచ్చేసి జనరల్ క్యాండిడేట్ వారైతే 28 ఇయర్స్ వరకు అప్లికేషన్ తీసుకోవచ్చు. అలాగే ఎస్సీ ఎస్టీ వారైతే 33 ఇయర్స్ వరకు అప్లికేషన్ తీసుకోవచ్చు. ఓబీసీ క్యాండిడేట్ వారైతే 31 ఇయర్స్ వరకు అప్లికేషన్ చేసుకునే ఛాయిస్ ఉంది. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వారైతే 48 ఇయర్స్ వరకు అప్లికేషన్ చేసుకునే ఛాయిస్ అయితే కల్పిస్తున్నారండి. ఇదంతా మీరు గమనించవచ్చు. ఫ్రెండ్స్, ఇక నోటిఫికేషన్కి సంబంధించి మీకు అఫీషియల్ వెబ్సైట్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో కామెంట్ బాక్స్లో అయితే పిన్ చేశానండి. మీరు అక్కడ నుంచి లింక్ని ఓపెన్ చేయగానే మనకి అఫీషియల్ వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. ఫ్రెండ్స్, చూడండి, మనకి ఇక్కడ వెబ్సైట్ లింక్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ యొక్క లింక్ ద్వారానే మీరు అప్లికేషన్ అంతా కూడా సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్, సెలక్షన్ షాల్ బి బేస్డ్ ఆన్ మెరిట్ ఆస్ పర్ మార్క్ సెక్యూర్డ్ ద డిగ్రీ ఆర్ డిప్లొమా కోర్స్ అని చెప్పేసి ఇచ్చారు. అంటే మీకు డైరెక్ట్గా మెరిట్ మార్క్ ఆధారంగా చేసుకొని జాబ్లోకి సంబంధించి సెలక్షన్ చేస్తామని ఇక్కడ క్లియర్గా వాళ్ళు చెప్తున్నారండి. చూడొచ్చు. ఫ్రెండ్స్, మీరు ఈ నోటిఫికేషన్ సంబంధించి ఎలా అప్లికేషన్ చేసుకోవాలంటే ఇక్కడ ఇచ్చిన లింక్ని ఓపెన్ చేసుకొని ముందుగా మీరు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోయాక నెక్స్ట్ మీరు అప్లికేషన్ అంతా కూడా పెట్టుకోవాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, అప్లికేషన్ అంతా కూడా సింపుల్గానే ఉంటుందండి. మీరు ఈజీగా అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు. ఈ మీద హార్డ్ ఏమి ఉండదు. ఫ్రెండ్స్, మీకు ఇంకో విషయం ఏంటంటే మీకు ఎలాంటి అప్లికేషన్ ఫీ అయితే పే చేయాల్సిన అవసరం లేదండి. మీరు అందరూ కూడా ఫ్రీగానే అప్లికేషన్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులందరూ కూడా అప్లికేషన్ పెట్టుకునే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఇంత మంచి అవకాశాన్ని మళ్ళీ రాదండి. ఫ్రెండ్స్, మీరు అప్లికేషన్ చేసుకోవడానికి చివరి తేదీ వచ్చేసి మార్చ్ 23 వరకు మనకు టైం అనేది ఉంది కాబట్టి మీరు మార్చ్ 23 వరకు ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఫ్రెండ్స్, ఎవరైతే ఈ యొక్క జాబ్కి సంబంధించి సెలెక్ట్ అవుతారో వారికి 1 ఇయర్ పాటు ట్రైనింగ్ అనేది ఉంటుంది. ఆ ట్రైనింగ్ అయిపోయాక మీకు నెక్స్ట్ ఒక సర్టిఫికేట్ కూడా వాళ్ళు ఇవ్వడం జరుగుతుందని చెప్తున్నారు. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా, మనకి ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి ఎన్టీపీసీ అనే సంస్థ అయిన నార్థన్ ఈస్టర్న్ ఎలక్ట్రిషియన్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి అఫీషియల్గా రిలీజ్ అయిన నోటిఫికేషన్ డీటెయిల్స్.
ఫ్రెండ్స్, ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులందరూ కూడా ఆన్లైన్ విధానంలో అప్లికేషన్ పెట్టుకునే ప్రయత్నం చేయండి. ఇంకా ఈ నోటిఫికేషన్ సంబంధించి ఇంకా మీ డౌట్స్ ఉన్నట్లయితే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి. నేను మీకు తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. ఫ్రెండ్స్, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి.